అబ్బా, ఈ ఏరియా చూస్తుంటే డబ్బు మూటే కాదురా, మనిషిని తగలబెట్టినా అడిగే దిక్కే లేదు. అవునరా, ఇంకా లేట్ ఎందుకు? మూటలు తీసేసి కాల్చేద్దాం, పద. పద కాల్చేద్దాం. ఇదేంట్రా 3 మూటలున్నాయి, మన తెచ్చింది 2 కదరా. రే, ఈ మూట మీద ఏం రాసిందిరా? రాజా. ఆ మూట మీద రాణి. రాజు రాణి పక్కన పెడితే ఖాళీగుంటారా? ఊరు చివరి వచ్చేలోపు ఒక బుజ్జి మూటని కనీసి ఉంటాయి. మూటలు కంటమేంట్రా? రే, ఇప్పుడు ఆ వివరాలంత అవసరమా? అమ్మ 2 మూటలు పెట్టబోయి 3 మూటలు పెట్టింది. ముందు తగలబెట్టుదాం దా. ఏంద్ర ఇంత బరువు ఉంది? సరిగ్గా నడవరా. డబ్బులు ఏంట్రా ఎంత బరువు ఉన్నాయి? అసలు ఇంత కిందలో డబ్బులు ఉన్నాయంటావా లేదా? డబ్బులు కాకపోతే వజ్రాలు ఉంటాయా? ముందు నువ్వు పెట్రోల్ తీసుకొస్తున్నావా? తీసుకున్నారా? ఇది ఆటోలో ఎట్ల బండి ఇంత స్లోగా పోతుంది? ఎట్ల బండి అత్తయ్య గారు? మరి ఎద్దులేవే? ఆటోలో నా పక్కన కూర్చున్నావు కదక్క. దాన్ని ఒక్కటి పీకవే. అలాగే. నోరు మూసుకుని కూర్చో, మాట్లాడుకు. ఇక్కడ దించరా? ఎంత బరువు చచ్చింది ఏంట్రా బాబు ఈ మూట? వద్దురా వద్దురా, లోపల డబ్బు లేదురా, నన్ను చంపకండ్రా దేవుడా. ఈ సన్నాసులకు ఎట్లా తెలుస్తుంది స్వామి? అరే తమ్ముడు, ఒక్కసారి మోటిప్పి చూద్దాంరా. ఏమంటావు? ఎందుకురా? జీవితంలో ఇంత డబ్బు ఎప్పుడు చూడలేదురా. ఒక్కసారి చూసేసి కాల్చేద్దాం రా. ఈ లోపు పోలీసులు వస్తే చస్తాంరా. అనవసరమైన రిస్కులు మనకొద్దు, తగలబెట్టేద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.